ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ కూడా సాదరముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పడిపోలేదు కానీ పని మీద కాన్సెప్ట్ పెట్టి ప్రార్థనకు పూర్తిగా దూరం అయిపోయింది. సంపాదనే ముఖ్యం కాదు, సమయం ఇవ్వడం కూడా ముఖ్యం. ఇక భార్య భర్తలకు మధ్యలో సమస్య వచ్చింది ఫాదర్, మనస్పర్ధలు వచ్చింది. ఈ హైదరాబాద్కి వచ్చిన సమయంలో ఫాదర్ 500తో నిన్న వచ్చిన ఏం లేని పరిస్థితుల్లో నన్ను సమృద్ధిగానే దీవించాడు. 14 సంవత్సరాల నుంచి పరిచయం లేని వ్యక్తి ఫోన్ చేశాడు. అది నెంబర్ ఇచ్చారంట, మా పెద్దనాన్న కొడుకు అలెగ్జాండర్, ఆయనకి నెంబర్ ఇచ్చారంట. ఆయన 14 సంవత్సరాలు అయింది, అంతకుముందు ఆయన నాకు స్నేహితుడే. ఆ వ్యక్తి తర్వాత చేశాడు. నువ్వు డ్రైవింగ్ వచ్చంట, మరి హైదరాబాద్లో డ్యూటీని చేస్తావా అన్నాడు. చేస్తావా అంటే నేను చేస్తానని వచ్చిన ఫాదర్ అని చెప్పంగానే ఒక బ్యాంక్ మేనేజర్ దగ్గర మాట్లాడుకున్నా ఫాదర్. సోమవారం డ్యూటీకి వెళ్ళిన తర్వాత 10 డేస్ వరకు లేదమ్మా, మేడం ఊరికి వెళ్ళినారని వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఎలా చేయాలి ప్రభువా మరి అని నేను సైలెంట్గా వచ్చిన ఫాదర్. వాళ్ళని ఏం అనలేదు, వాళ్ళు డ్యూటీ ఇట్లా చేసినారని ఏం అనుకోలేదు. వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నా ఫాదర్. అర్ధ గంటలోనే నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది, ఎయిర్పోర్ట్లో డ్రైవర్ కావాలి అని ఫోన్ వచ్చింది. అర్ధ గంటలో వస్తేనే ఆ సూపర్వైజర్ ఉంటాడు, నేను సెలెక్ట్ చేసుకుంటాడని ఫోన్ వచ్చింది. మా ఫ్రెండ్, అతను 14 సంవత్సరాలుగా ఫోన్ చేసిన వ్యక్తి అనమాట. చేస్తే నేను అర్ధ గంటలో వెళ్ళిన ఫాదర్. వెళ్తే ఆ సూపర్వైజర్ లేడు, ఎండలో చెట్టు కూడా లేదు ఫాదర్. ఎండలో 4 గంటల వరకు ఉన్న ఫాదర్ నిలబడుకొని. 4 గంటల తర్వాత టెస్ట్ చేశాడు డ్రైవింగ్. ఓకే అమ్మా, నీ డ్రైవింగ్ బాగుంది, నువ్వు డ్యూటీ చేసుకో ఈ రోజు నుంచి అన్నాడు ఫాదర్. అట్లా 7 years ఫాదర్ ఆయన దగ్గర ఎయిర్పోర్ట్లో జెట్ ఎయిర్వేస్ కంపెనీలో 7 years చేసిన ఫాదర్. జెట్ ఎయిర్వేస్ ఆ సమయంలో నేను ప్రార్థనకు దూరం అయిన ఫాదర్. మళ్ళా పని ప్రార్థన లేదు ఫాదర్. నా మనసులో ఏమనిపించిందంటే, పాపం చేస్తలేం కదా, ప్రార్థన చేయకుండా బాధలేదు కానీ పాపం అయితే చేస్తలేం కదా, పడిపోలేదు కానీ పని మీద కాన్సెప్ట్ పెట్టిన ప్రార్థనకు పూర్తిగా దూరం అయిపోయింది. అట్లా కొనసాగుతున్న సమయంలో ఇక భార్య భర్తలకు మధ్యలో సమస్య వచ్చింది ఫాదర్, మనస్పర్ధలు వచ్చింది. నేనే బాధ పెట్టిన ఫాదర్, మామూలుగా తెలియక. నేను పని చేస్తున్నా, అన్ని చేస్తున్నా సక్రమంగా. ఆమె టైం స్పెండ్ చేయమని ఏదన్నా ఆమె చెప్పుకోవాలని చూస్తే నేను పని చేసి అలసిపోయినా నాకు చెప్పొద్దు అట్లా అని చెప్పేవాడిని ఫాదర్. ఆమె నేను నీకు చెప్పుకోక ఎవరు చెప్పుకునేవాడిని అని ఆమె చెప్పేది, మాట్లాడాలని. టైం ఆమెకి ఇవ్వకుండా పోయేసరికి ఆమెకు చాలా బాధ కలిగింది, ఇబ్బందిగా ఫీల్ అయింది. మాకు ఎవరు బంధువులు ఎవరు లేరు ఫాదర్ మా చుట్టుపక్కల. ఇంకా ఆమె, నేను కోపం వచ్చి ఆ టెన్షన్లో నిద్ర కాసిన 24 hours డ్యూటీ ఫాదర్. నేను ఆమె అనటం వల్ల ఆమె ఒకసారి వెళ్ళింది ఫాదర్. వెళ్ళి మళ్ళా వచ్చింది, మళ్ళా పెద్ద మనుషులు తీసుకుని మళ్ళీ తీసుకొచ్చిన పంచాయతీ తీసుకుని మళ్ళీ వెంటనే వచ్చేసింది. మళ్ళా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళింది ఫాదర్. మళ్ళా పెద్ద మనుషులు తీసుకొచ్చిన ఫాదర్. 2 సార్లు అయింది ఫాదర్. అలా జరిగింది. 3వసారి కూడా అట్లనే జరిగింది ఫాదర్. ఏంది ప్రభువా ఎట్లా జరుగుతుంది నా జీవితంలో? ఒకప్పుడు నేను సంతోషంగా ఉన్న, పేదరికంగా ఉన్నప్పుడు, తిండి లేనప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇలా ఎందుకు జరుగుతుంది? నాలో ప్రవర్తన ఏమన్నా తేడా ఉందా? నేను మంచిగానే మాట్లాడుతున్నానే అని బాగా ఆత్మ పరిశీలన చేయడం. పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలు నా దగ్గరే ఉంటారు, ఆమెతో వెళ్ళరు. ఒక రూమ్ లో తల పెట్టుకొని ఆత్మ పరిశీలన చేసుకున్నా బాగా. ఆత్మ పరిశీలన ప్రేయర్ చేసుకునేవాడిని. దేవుడు ఒక్కొక్కటిగా నీ ప్రవర్తన సరిలేదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఈ విధంగా వ్యవహరించాలి అని దేవుడు నాతో ప్రేరేపణల ద్వారా మాట్లాడేవాడు. నేను వస్తే ఈ విధంగా ఉంటే ఈ కుటుంబం సెట్ అవుతుంది అని ప్రేరేపణలు వచ్చాయి ఫాదర్. సో సంపాదనే ముఖ్యం కాదు,
సమయం ఇవ్వడం కూడా ముఖ్యం. భార్యకు సమయం ఇచ్చి ఆమె హృదయంలో ఉన్న బాధలు గాని ఆమె సంతోషం గాని పంచుకోవడం ముఖ్యం అనేది తెలిసింది. దుఃఖమైన సుఖమైన సమయం ఇవ్వాలి. దాంపత్య జీవితంలో, ఈ సంసార జీవితంలో ఇట్ ఇస్ మస్ట్. మీకు ఈ ఫీలింగ్ వచ్చేస్తుంది. గర్వం, నేను పని చేస్తున్నా, అన్ని తెచ్చి పెడుతున్నా, గర్వం ఫాదర్. గర్వం. అది భార్య నేను చెప్పినట్టు వినాలి. వెనకటి సాంప్రదాయ ప్రకారం కూడా భర్తకు భార్య లోబడి చెప్పినట్టు వినాలి కదా అనే మైండ్ సెట్ లో జీవించాను ఫాదర్. కానీ నాలో భాగస్వామి సగము ఆమె సగపాలు కదా, ఆమెని అర్థం చేసుకోవాలి కదా, నా వలే ఆమెను కూడా ప్రేమించాలి కదా అనే మనస్తత్వం నాకు రాలేదు. సంపాదిస్తున్నాము, అంత తప్పు చేయట్లేదు, ఎక్కడ తప్పు చేయటం లేదు. ఎందుకంటే పిల్లల్ని మంచిగా గర్వం అనేది నాలో అది తెలియని పాపం. ఆ విధంగా జీవిస్తున్న సమయంలో ఇట్లా జరిగింది ఫాదర్. ఇట్లా జరిగితే నేను ఆత్మ పరిశీలన చేస్తున్నాను. 5 నెలల వరకు రాలేదు ఫాదర్. మూడోసారి వెళ్ళినప్పుడు, ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వచ్చేసింది. ఈసారి 5 నెలల సమయం పట్టింది. నేను బాగా ఆత్మ పరిశీలన చేసుకుని ప్రేయర్ చేస్తున్నా ఫాదర్. అంతకుముందు వెళ్ళేవాడిని 4-5 సార్లు ఆమె దగ్గరికి రమ్మని అడిగేవాడిని, బ్రతిమాలేవాడిని. ఈసారి అట్లా చేయలేదు ఫాదర్. నాలో ఏం తప్పు ఉన్నది, నాలో ఏ బలహీనతలు ఉన్నాయి, నాలో ఏ గర్వం ఉంది, దేవునికి ఇష్టం లేనిది ఏముంది, నా ప్రవర్తనలో ఏమన్నా తేడా ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకోవడం. కానీ సమయం ఇవ్వలేదు ఆమెకి. ఆమె చెప్పేది నేను వినలేదు. ఆమె చాలా సార్లు ఆమె అనారోగ్యం ఉన్న నాకు ఇది ఉందని చెప్పని ఇచ్చే అవకాశం ఇచ్చేవాడిని కాదు. సర్దుకోమని చెప్పేవాళ్ళు. ఆమెకు మాట్లాడొద్దంట, నేను నాకేం చెప్పొద్దు, నువ్వు మాట్లాడొద్దు, నేను కూడా పని చేస్తున్నా, నేను కూడా అని చెప్పేవాడిని. ఆమెకు సమయం ఇచ్చేవాడిని కాదు. ఆమె నేను ఎవరికి చెప్పుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా పెద్దగా మాట్లాడేది కాదు. నాతోనే ఎక్కువ ఆమె ప్రేమగా ఉంటుంది ఫాదర్. ఇంకా ఆమెకి ఏమనిపించిందో ఆమె తెలియదు ఫాదర్. ఆమె రాలేదు. ఒక సిస్టర్, బీలా సిస్టర్ అని ఒక ఆమె తెలిసిన ఒక టీచర్ ద్వారా పరిచయం అయ్యి ఇట్లా పేరు రిక్వెస్ట్ ఆమె చెప్తే ఆమె చెప్పింది ఫాదర్, మీ తలంపులలో ఏమన్నా పొరపాటు దేవుడికి ఏమన్నా చేసినారేమో ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పినారు ఫాదర్. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, కామ్యతతో పరశ్రీని పరికించే వ్యక్తి తన మనసును విచారం చేసినట్లనే అని ఉంది కదా. నాకు అట్లాంటి తలంపులు వచ్చాయి ఫాదర్, అప్పుడప్పుడు వచ్చాయి, సర్వసాధారణంగా వచ్చాయి అనమాట. అవి అడ్డుగోడకు నిలబడి దేవుని ఆశీర్వాదానికి ఆటంకంగా ఉంటాయని తెలియదు ఫాదర్ నాకు. ఇక నేను తప్పు చేతులతో కానీ పాపం చేస్తాలే అనుకున్నా కానీ తలంపులతో ఈ విధంగా ఆశీర్వాదానికి తెలియదు, ఆగిపోతుందని తెలియదు ఫాదర్. నా జీవితంలో అభివృద్ధి కూడా లేదు ఫాదర్, అభివృద్ధి కూడా లేదు నాకు ఒక 5 సంవత్సరాల నుంచి. ఈ మళ్ళా ప్రార్థన లేక దూరమైన కదా ఫాదర్. ఆ ఎయిర్పోర్ట్ లో చేసేటప్పుడు ప్రార్థనకు చేసుకోకుండా దూరమైన కదా. ఈ తలంపులతో నన్ను తలంపులతో వేదన పడుతున్నాను ఫాదర్. ఈ రకరకాల తలంపులు అట్లా వచ్చేదన్నమాట స్త్రీలను చూసినప్పుడు. కానీ వాళ్ళతో మాట్లాడడం చేయడం ఏముండదు, మాట్లాడడం ఏం చేయను, కానీ ఏమో బాగుంది అట్లా అని తలంచుకునేవాడిని. ఆ విధంగా జీవితం అది సరి చేసుకొని గుర్తొచ్చాయి. ఆత్మ పరిశీలన గుర్తొచ్చింది. ఆ సిస్టర్ గారు నాకు చెప్పారనమాట. తర్వాత ఏం చేశారు? నేను వెంటనే నేను ఒక రోజు ఆమె చెప్పినప్పుడు నేను రేపు ఉదయం నేను 4 గంటలకు ప్రేయర్ లో ఉంటా. ఎర్లీ మార్నింగ్ నాకు అలవాటు ఫాదర్, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ లో ఉండటం ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. ఆ ప్రేయర్లో ఉన్నప్పుడు నేను చేసిన పొరపాట్లన్నీ నేను ఒప్పుకుంటా దేవుడి దగ్గర అని ఆమె చెప్పిన. ఏదో 1, 2 కదా నేను చేసింది అనుకున్నా ఫాదర్. చాలా తప్పులు బయటకు వచ్చినాయి ఫాదర్. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు, అన్ని ఒప్పుదల చేసుకున్నా ఫాదర్. ఇక్కడ నుంచి నేను తలంపులు తలంచను, నేను మంచి జీవితం జీవిస్తాను, నా భాగస్వామిని అర్థం చేసుకుంటాను, సమయం ఇస్తాను, ప్రేమగా మాట్లాడతాను. ఆమె ఏదన్నా తెలియక నన్ను ఏదన్నా మాటల ద్వారా ఇబ్బంది పెట్టినా నేను భరిస్తాను అని నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను, నిర్ణయం చేసుకున్న తర్వాత వెంటనే ఫాదర్ ఫోన్ వచ్చింది. అక్కడ ఒక పాస్టర్ ద్వారా ఫోన్ వచ్చింది, అమ్మాయి రావాలనుకుంటుంది, బాధపడుతుంది అని. ఉట్టిదే పాస్టర్ ఆమె అట్లనే చెప్తుంది,
మొన్న వారం కింద మేము వెళ్ళొచ్చినాం రాలేదామా అని అంటే, లేదు బాబు అట్లా అంటే ఎట్లా, మాకైతే నమ్మకం లేదు ఆమె మా మీద అని నేను చెప్పిన. ఆయన అట్లా అంటే ఎట్లా అని ఆయన అన్నాడు ఫాదర్. మళ్ళా ఆమెతో మాట్లాడు ఒకసారి అంటే నేను మాట్లాడిన ఫాదర్. నాకు ఇక్కడ ఉండాలనిపిస్తలేదు, మీ మీదనే ఆలోచన వస్తుంది పిల్లల మీద అని ఆమె చెప్పింది ఫాదర్. అయితే నేను మీ ఇంటికి రాను, బస్ స్టాండ్ వరకు రా, అక్కడికి వస్తానని చెప్పిన ఫాదర్. సరే ఫస్ట్ నేను రమ్మన్నాను, రానన్నది ఒంటరిగా, మీరు వస్తేనే వస్తానన్నది. ఇంకా నేను వెళ్ళిన ఫాదర్. తర్వాత వెళ్ళిన తర్వాత ఆమె బస్ రోడ్డు మధ్యలోకి వచ్చింది, ఇల్లు వదిలి నేను తీసుకొని వచ్చిన ఫాదర్. ఆమె వచ్చిన తర్వాత ఇద్దరు లైఫ్ బాగానే ఉన్నది ఫాదర్. ఇప్పుడు బాగుంది ఫాదర్. అయితే ఆమె అన్నది నీ ఒక వారం కింద ఫాదర్, నేను పెళ్ళైనప్పటి నుంచి ఇంత సంతోషంగా నువ్వు ఏ రోజు నేను చూసుకోలేదు, ఇప్పుడు బాగా చూసుకుంటావు 5 నెలల నుంచి అని నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ఉంటే నేను లైఫ్ లాంగ్ నీతో ఉంటానని చెప్పినాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంకు పునఃస్వాగతం. చాలా సంతోషం. అంటే ఇన్నేళ్ళు కూడా ఆమె కూడా నీకు చాలా సమయం ఇచ్చింది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఇంత లైఫ్ జరిగింది, మీరు పని చేస్తున్నారు, అయినా కానీ తనలో ఉన్నటువంటి భావాల్ని ఎక్కువసార్లు ప్రదర్శించాల, మీరు సమయం ఇవ్వట్లేదని. కానీ ఆమె చెప్తున్నటువంటి మాటల్లో ఈ 5 నెలలు అంటే మీరు ముఖ్యంగా దాంపత్య జీవితంలో, సంసార జీవితంలో మాకు పాస్టల్ థియాలజీలు ఇవన్నీ వస్తాయన్నమాట. చెప్తారు సమయం అనేటువంటిది చాలా ముఖ్యం. నువ్వు ఆమె పక్కన ఉంటావనేది కాదు, నువ్వు సమయం ఇవ్వడం అనేది చాలా విశేషమైనటువంటి పని. అది యాక్చువల్ క్రియ. సో ఉండి పిల్లలతో ఆదివారం ఎందుకు చెప్తారు అప్పు పండగని, లేకుంటే అప్పు దినమని ఎందుకు చెప్తారు? ఆ రోజు ఏం పనులు ఉండవద్దు, దేవునికి సమయం ఇవ్వాలి, విశ్రాంతి దినం, దేవునికి సమయం ఇవ్వాలి, భార్యకి సమయం ఇవ్వాలి, పిల్లలకి సమయం ఇవ్వాలి, దాన్ని పాటించాలి. ఎందుకంటే పని సరే అని చెప్పేసి ఎప్పుడు ఇంకా వీళ్ళతోనే పెట్టుకుంటే పని కూడా చేయాలి, ఇంటిని ఎట్లా పోషించాలి, పెంపకము లేకుంటే వారి యొక్క చదువులు ఎలా జరగాలి. కాబట్టి ఒక అండర్స్టాండింగ్, అవగాహనతో ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఇవ్వాల్సిన సమయం ఖచ్చితంగా మీరు ఇవ్వడానికి. అసలు ఆమెకు సమయం ఇచ్చేవాడిని ఫాదర్, పని చేయడం ఏందో, తింటాం పనుకోవడం అంతే. ఆమె మాట్లాడితే అంటే ఏం మాట్లాడద్దు, గమ్మునుండి అంతే. నేను పని చేసినా అలసిపోయిన అంతే, నువ్వేం మాట్లాడద్దు, నీకు అన్ని తెచ్చి పెడుతున్నా కదని అనేవాడిని ఫాదర్. సో మరి ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి, వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంది? అదే వాళ్ళ మనతో సగభాగమైన మనిషిని మనం వాళ్ళకు సమయం ఇవ్వాలి, కొంత సమయం అన్న వాళ్ళు చెప్పేంత వరకు మనం విని వాళ్ళకి తిరిగి మనం సమాధానం ఇచ్చి వాళ్ళని సంతోషపరిస్తే మన మాటలే మనమే వాళ్ళకు మన బంధాలు అనేది ఎక్కువ కాలం నిలుస్తాయి. వాళ్ళు చెప్పుకోగలుగుతారు, వాళ్ళ హృదయంలో ఉంటది ప్రతి భర్తతో మాట్లాడాలా, ప్రేమతో ఉండాలా, సంతోషంగా గడపాలి అనేది ఉంటది ఫాదర్. అది మనం సమయం అయిపోయినప్పుడు వాళ్ళు ఇది తన్ని అనవసరంగా చేసుకునే మన ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తారు. న్యాచురల్ అది కాదు. చల్లా బాలస్వామి గారు, మీరు వ్యక్తిగత జీవితంలో పరిచర్యలోకి మీ అన్నగారితో వెళ్తూ ఉన్నారు, కానీ మీకే ఆరోగ్యం బాగాలేదు కదా, మరి అలాంటప్పుడు ఎలా దేవునితో మాట్లాడేటువంటి వాళ్ళు? నాకు ఆరోగ్యం బాగా సమయంలో దేవుడు నన్ను బాగా చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. నేను వడకానికి వెళ్ళినప్పుడు నాకు దేవుడు నాకు ఈ లోకములు నాకు స్వస్థపరచలేదు, ఆ డాక్టర్లు కానీ మాంత్రికులు కానీ ఎవరు నన్ను స్వస్థపరచలేదు, ఎవరు బాగా చేయలేరు. నన్ను బాగా కొంచెం నాకు 20% బాగా చేసింది ఒక వడకంలో దేవుడే కదా, ఈయనతో పాటు వెళ్తే నేను బాగా అవుతానని నాకు ఆశ కలిగింది ఫాదర్. ఆ సమయంలో ఫాదర్ ఏం జరిగింది మరి? ఒకరోజు నాగార్జున సాగర్ వెళ్ళినాం ఫాదర్, వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినాం ఫాదర్. ఆ రోజు రాత్రి 3 గంటలకు ఫాదర్ కళ వచ్చింది ఫాదర్. నాకు ఒక కళ, నేను చదువుకున్న చర్చి దోరణాలు ఫాదర్, హాస్టల్లో అక్కడ చర్చి ముందు ఒక శిలువ ఉన్నది ఫాదర్. ఆ శిలువలో నాకు అక్షరాలు కనపడ్డాయి ఫాదర్. ఆ అక్షరాలు ఏంటంటే, నేనే మార్గము
సత్యం, నేనే సత్యము, నేనే జీవము అనే అక్షరాలు కనపడినాయి. కనపడిన తర్వాత నా కళ్ళం బట్టి నీళ్లు మొత్తం కారిపోతున్నాయి ఫాదర్. అది చాలా గారిపోయినాయి ఫాదర్. నాకు తెలియదు ఆ నిద్రలో ఎంత గారిపోయింది. నాకు మెలకు వచ్చింది 3 గంటల సమయంలో. లేచి చూస్తే బొంత ఉంటుంది కదా ఫాదర్, బెడ్షీట్, అది తడిసిపోయినది ఫాదర్. అది కళ, అది కళ కానీ ఇది నిజం. ఇది నిజం, తడిసిపోయింది. నేను 3 గంటలు లేచి చూసింది తడిసిపోయింది నిజం ఫాదర్. అది ఏంది ఇట్లా తడిసింది అని అంటే ఇక్కడ అన్ని కారినాయి ఫాదర్. మీరు ఏడ్చారు. కళ్ళమ్మటి నీళ్ళు అనేది కారిపోయినాయి, తేమ తేమ కనపడదు ఫాదర్. ఎందుకు ఇట్లా ఉందని వెంటనే ఆలోచన చేస్తే కళ గుర్తొచ్చింది ఫాదర్. అక్కడ నేనే మార్గము, సత్యము, జీవము అని శిలువలో కనపడింది, అక్షరాలు కనపడ్డాయి అని నా దేవుడు నన్ను దర్శించాడని ఒక నమ్మకం అనేది నాకు ఏర్పడింది ఫాదర్. అప్పటి నుంచి నా జీవితంలో దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. నా ఆరోగ్యం బాగా అయిపోయింది, నేను మంచిగా ఆత్మీయంగా బలపడ్డాను ఫాదర్. స్తుతి ఆరాధన. కాదు, ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు మీకు బాగలేనప్పుడు ఎలాంటి ప్రార్థన చేసేవాళ్ళు? మీరు ఏ విధంగా అడిగేవాళ్ళు దేవుణ్ణి? అడిగేవాడిని ఫాదర్, నాలో ఏమన్నా పాపం ఉందేమో ప్రభా, నన్ను నా పాపాన్ని నీ రక్తంతో కడుగు, శుద్ధీకరించు, నాలో పాపం అంటే గుర్తు చేయి ప్రభా, నేను ఒప్పుకుంటాను, ఇక మీదట ఆ పాపం మళ్ళా చేయను, నన్ను తాకండి ప్రభా, ఒకసారి తాకండి, నన్ను స్వస్థపరచండి ప్రభా. ఎంతో మందిని స్వస్థపరుస్తున్నారు వింటున్నాను, కానీ నా జీవితంలో జరుగుతలేదు ప్రభా. నన్ను కూడా ఒకసారి తాకండి ప్రభా, నన్ను కూడా దర్శించు ప్రభా. నేను ఇంత పాపినని నాకు తెలియదు ప్రభా, నాకు చెప్పేవాళ్ళు లేరు ప్రభా. సొంత గైడ్ నాకు ఎవరు గైడ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సేవలోకి వచ్చిన తర్వాత చిన్నగా గైడ్గా ఒక మా బాలస్వామి గారు, మా పెద్దనాన్న కొడుకు, ఆయన కొంచెం చెప్పేవారు ఇట్లా ప్రేయర్ చేసుకోవాలా, ఇట్లా ఉండాలని ఆయన వాక్యం ద్వారా హెచ్చరించేవాడు. ఏ రోజుకి ఆ రోజు సరి చేసుకునేవాడిని. అప్పుడు పశ్చాత్తాప ప్రార్థన ఎక్కువ చేసేవాడిని. పశ్చాత్తాప ప్రార్థన చేయడం వల్ల నాకు స్వస్థత కలిగింది. చాలా సంతోషం. మిమ్మల్ని దేవుణ్ణి మీరు వ్యక్తిగతంగా అడిగారు, అందరినీ తాకుతున్నావు, అందరితో మాట్లాడుతున్నావు, అందరికీ దర్శనమిస్తున్నావు, నాకెప్పుడు, నాకు అనారోగ్య పరిస్థితిలో నేనున్నా అని నన్ను తాకండి ప్రభు అని మీరు అడిగినప్పుడు దేవుడు మీకు ఆ స్వప్నం ద్వారా నిజలోకంలోనికి ప్రవేశం చేసి మీకు స్వస్థతను దయచేసాడు. చాలా సంతోషం. అప్పటి నుంచి నేను నమ్మకంగా ఇప్పటి వరకు ఫాదర్ ఏ అలవాట్లు లేవు. గ్రేట్ గ్రేట్. ఈ సంవత్సరం 17 నాకు పెళ్ళై 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు పెళ్ళైన ఒక నెల ముందు నేను రిట్రీట్కి వెళ్ళిన ఫాదర్. తర్వాత అంత దేవుని పనిలో సేవలోనే ఆయనతో జీవనం గడపడం జరిగింది. ఈ హైదరాబాద్కి వచ్చిన సమయంలో ఫాదర్ 500తో నిన్ను వచ్చిన ఫాదర్. నన్ను దేవుడు 500తో వచ్చిన ఫాదర్. ఏం లేని పరిస్థితిలో దేవుడు నాకు ఒక బైక్ను, ఒక ఆటోను, ఒక కారుని ఇచ్చారు ఫాదర్. నన్ను సమృద్ధిగానే దీవించాడు. చాలా సంతోషం. దేవుడు ఇలానే పూర్తిగా నమ్మకము వదలొద్దు. దేవునిపైన ఆధారపడు, దేవునిపైన నమ్మకాన్ని ఏ క్షణంలో కూడా త్యజించడానికి ప్రయత్నించద్దు. ముందుకు సాగు. దేవుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫాదర్, నన్ను దేవుడు కూడా వంటకు నన్ను వాడుకున్నవాడు. ఇక్కడ అప్సిగూడలో చెప్పారు మా అన్నయ్య చెప్పారు కదా, అక్కడికి నేను కూడా హెల్ప్ చేసేవాడిని. ఇప్పుడు రైస్ వండేవాడిని. ఎన్ని కిలోలైనా, 100 కిలోలైనా, 500 కిలోలైనా వండగలిగే సామర్థ్యం దేవుడు ఇచ్చారు. అట్లా ఆయనతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సేవ జీవితం అయిపోయింది ఫాదర్. ఆ ఊర్లో అయిపోయింది కదా, ఎలాగైనా నేను మళ్ళీ దేవుని పని చేయాలి అన్నప్పుడు ఈయన నాకు మనసులో ఉండే ఫాదర్. ఆయన ఫోన్ చేశారు, ఇట్లా హెల్ప్ చేస్తావానని. ఇట్లా వాళ్ళకు అన్ని అందించుకుంటూ నేను కూడా నేర్చుకున్నా ఫాదర్. ముత్తంగిలో వెళ్ళి చేయడము అట్లా ఇప్పటి వరకు కొనసాగుతుంది. సో చాలా సంతోషం చల్లా బాలస్వామి గారు. అనేకమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నారు నీ సాక్షిగా కార్యక్రమం ద్వారా. ఎందుకంటే మీరు చివరిలో వేసినటువంటి పంచులు మాత్రము అమోఘం. ఎందుకంటే ఉపయోగకరమైనవి సంసార జీవితంలో, దాంపత్య జీవితంలో, మరి ముఖ్యంగా ఈ సంఘ జీవితంలో అవసరం. దేవునితో ఉంటూ పని చేసుకుంటూ మరియు కుటుంబం, ఈ మూడుటిని సరిగా అవగాహన చేసుకొని ముందుకు నడవగలిగితే జీవితము, నిన్ను నమ్ముకున్న వాళ్ళు, నీపైన నమ్మకం ఉంచిన దేవుడు, ఇద్దరు కూడా సంతోషపడతారు. సో మన జీవితము ఇదే, దేవుని సంతోషభరితుని చేయడమే. కాబట్టి ఇలాంటి గొప్ప సాక్ష్యముతో మీ గత జీవితమును, తర్వాత
మలి జీవితమును ఎంతో గొప్పగా విశిష్టముగా మాకు తెలియజేసి ఉన్నారు. కావున నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకుల తరపున, మరి ముఖ్యంగా దివ్యవాణి ప్రేక్షకులందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, రాళ్ల మధ్య ఉన్నటువంటి జీవితం ఎంత కఠినమైనటువంటి జీవితమో, ఎంత కష్టతరమైనటువంటి జీవితమో మనము చల్లా బాలస్వామి గారి యొక్క జీవిత సాక్ష్యం నుండి విన్నాం. అయితే అదే రాతి హృదయం, రాతి శరీరమును ఒక మనస్సు కలిగినటువంటి లేక మాంసపు ముద్దగా స్పందించేటువంటి హృదయముగా తన జీవితాన్ని మలిచి ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా దేవుడు ఇదే చేస్తున్నాడు. నీవు దేవునికి సహకరించినప్పుడు, దేవుని ప్రేరేపణకి నీవు సిద్ధపడినప్పుడు, ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఆత్మపూరితుడవు అవుతున్నావు. కావున ఆత్మస్వరూపైనటువంటి దేవుడు మీ జీవితాలలో మీరు మారాలనుకున్నప్పుడు, హృదయ పరివర్తన చెందాలనుకున్నప్పుడు మీ తోడుగా ఎల్లప్పుడూ ఉండునుగాక. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.